హాయ్ ఎవరివన్, అవర్ కేజీ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. మెగా డిఎస్ అభ్యర్థులందరికీ గమనిక. ఎవరైతే ప్రభుత్వం ప్రకటించినటువంటి షెడ్యూల్ మాకు సరిపోతుంది, ఆమోదయోగ్యం అంటూ ఉన్నారో అలాంటి వాళ్ళందరూ కూడా సెల్ ఫోన్తో డిస్కనెక్ట్ అయ్యి, పుస్తకాలతో కనెక్ట్ అయ్యి నిరంతరం మీ యొక్క అకుంఠితమైనటువంటి దీక్షతో ప్రిపరేషన్ ముందు కొనసాగించండి. అలాగే డిఎస్సిలో సమయం కావాలంటూ ఒకే జిల్లా ఒకే పేపర్ విధానం కావాలంటూ మరి కొంతమంది ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అలాంటి వాళ్ళు రోజులో 1 గంట మీ యొక్క లక్ష్యాలను చేరుకోవడానికి కేటాయిస్తూ మిగతా సమయం అంతా కూడా సెల్ ఫోన్ డిస్కనెక్ట్ చేయండి. మీ ప్రిపరేషన్ని పుస్తకాలతో కనెక్ట్ చేసుకొని ముందుకు కొనసాగించండి. అలాగే ఎవరైతే అప్లికేషన్ పూర్తిగా పెట్టుకోవడానికి అవకాశం లేకుండా అప్లికేషన్ పెట్టుకోలేకపోయారో అలాంటి లక్షలాది మంది అభ్యర్థులందరూ కూడా మీ యొక్క పోరాటాన్ని సవినయంగా, ధర్మబద్ధంగా, సత్య మార్గంలోనే ప్రభుత్వానికి తెలియజేసి మీ లక్ష్యాన్ని చేరుకోవాలని, మీకు మంచి జరగాలని కోరుకుంటూ, మరి ముందుగా మెగా డిఎస్సి చుట్టూ అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకోవడానికి ఒక మార్గం టెట్ వేయడం అంటూ చాలామంది అభ్యర్థులు టెట్ కోసం అనేక పోరాటాలు చేశారు. అలాగే వాళ్ళు న్యాయబద్ధమైన మార్గంలో కూడా హైకోర్టును ఆశ్రయించారు, ఆ తర్వాత సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. దీనిపై అనేక సందేహాలు ఉన్నప్పటికీ నిన్న మన విద్యాశాఖ మంత్రి గారే సాక్షాత్తు ప్రకటించడం, సుప్రీంకోర్టులో టెట్పై కేసు ఉందంటూ ప్రకటించడం అనేది నిజంగానే టెట్కి సంబంధించినటువంటి కేసు ఉందని లక్షలాది మంది అభ్యర్థులు, టెట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులు చాలా ఆనందపడ్డారు. అయితే అలాంటి ఆ కేసు అనేది సుప్రీంకోర్టులో నేడు విచారణకు వస్తుంది అనేటటువంటి విషయం ఆల్రెడీ గ్రూపుల్లో అయితే సర్క్యులేట్ అవుతుంది. దాని వలన లక్షలాది మంది, 3 లక్షల మందికి పైగా అభ్యర్థులందరూ కూడా, ముఖ్యంగా డిఎస్సి చదువుతున్నటువంటి అభ్యర్థులు కూడా దీనిపై ఒక ఆందోళనతో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే 90 రోజుల సమయం రాకపోయినా టెట్ వేస్తే ఆ విధంగా కూడా సమయం వస్తుందని, ఆ విధంగా 5 లక్షల మందికి పైగా అభ్యర్థుల యొక్క భవితవ్యం అయితే ఈరోజు సుప్రీంకోర్టులో విచారణకు వస్తే తేలుతుందనేటటువంటి ఆశతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మరి ఈరోజు సుప్రీంకోర్టులో విచారణకి టెట్పై కేసు అనేది వస్తుందా లేదనేటటువంటి విషయం మీద అందరూ ఆందోళన చెందుతున్నారు. ఈ కేసు అనేది నిన్నే విచారణకు వచ్చే అవకాశం దాదాపుగా వచ్చిందని, సాయంత్రం సమయం అయిపోవడంతో ఈ రోజుకి వాయిదా పడిందంటూ ఒక మెసేజ్ అయితే వాట్సాప్ గ్రూపులో వచ్చింది. ఈరోజైతే తప్పనిసరిగా విచారణకు వచ్చే అవకాశం ఉందని, తప్పనిసరిగా మంచి జరుగుతుందనేటువంటి ఆశతో లక్షలాది మంది అభ్యర్థులు అయితే ఎదురు చూస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఉత్కంఠగా ఏం జరుగుతుందో అనేటటువంటి విషయం మీదే ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే 90 రోజుల సమయం కోసం పోరాడుతున్న అభ్యర్థులు కూడా దీని మీద దృష్టి పెట్టారు. ఎందుకంటే డైరెక్ట్గా 90 రోజుల సమయం ప్రభుత్వం ఇస్తుందో లేదో తెలియని పరిస్థితులు ఉంది కనుక, ఒకవేళ టెట్ వస్తే తప్పనిసరిగా ఆ విధంగా సమయం అనేది మరికొంత ఎక్కువ సమయం వస్తుంది కనుక ఏదేమైనా మంచి జరిగే అవకాశం ఉందని, అటు 90 రోజుల సమయం కావాలనుకున్నట్టు లక్షలాది మంది, ఇటు టెట్ కావాలనుకుంటున్నట్టు 3 లక్షల మందికి పైగా అభ్యర్థులు, ఇలా అనేక మంది ఈరోజు అయితే చాలా ఉత్కంఠగా టెట్ మీద కేసు విచారణ జరుగుతుందనడంతో ఎలా తీర్పు వస్తుందని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి మంచి జరగాలని, తీర్పు అనుకూలంగా రావాలంటూ లక్షలాది మంది చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే టెట్ అనేది వస్తే డిఎస్సి చుట్టూ ఉన్న సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి అన్నది నిజం. ఎలా అంటే ఇప్పుడు డిఎస్సి సమయం కావాలంటున్న వాళ్ళకి సమయం వస్తుంది. అలాగే ఏజ్ రిలాక్సేషన్ ఇలాంటివి ఏవైతే సబ్జెక్ట్ బేస్డ్గా ఉన్న సమస్యలు కానీ వీటన్నింటిని పరిష్కరించుకోవడానికి చాలా సమయం వస్తుంది కనుక ఈలోగా వాటన్నింటికి కూడా పరిష్కరించుకునే అవకాశం వస్తుంది. మరి టెట్ రావడం ద్వారా డిఎస్సి చుట్టూ ఉన్న అన్ని సమస్యలు కూడా పరిష్కారం అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి కనుక, టెట్ అనేది ఒక సర్వరోగ నివారణ లాంటిది కనుక తప్పనిసరిగా మెగా డిఎస్సి చుట్టూ ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించేది టెట్టే కనుక, అలాంటి టెట్ని సర్వ సమస్య పరిష్కారినిగా కూడా చూసుకోవచ్చు. కనుక సుప్రీంకోర్టులో అనేది టెట్కి సంబంధించిన కేసు అనేది లక్షలాది మంది అభ్యర్థులకి ఒక మంచి అవకాశాన్ని కల్పించాలని, అందరికి అనుకూలంగా తీర్పు రావాలని, టెట్ వేయాలని లక్షలాది మంది అభ్యర్థులందరూ కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మరో పక్క నిన్నటితో గడువు అనేది ముగిసింది. టిఎస్సి అప్లికేషన్ గడువు అనేది కంప్లీట్గా ముగిసింది. మే 15వ తేదీ రాత్రి 10 గంటలకు వచ్చిన సమాచారం మేరకు 5,74,565 అప్లికేషన్స్ వచ్చినట్లుగా డిఎస్సి కన్వీనర్ కృష్ణారెడ్డి తెలిపారు. శుక్రవారం నుంచి పరీక్ష కేంద్రాల ఎంపిక, హాల్ టికెట్ల జారీ తదితర అంశాలకు సంబంధించిన కసరత్తు జరుగుతుందనేసి ప్రకటనలో తెలియజేశారు. అలాగే అసంబద్ధ నిబంధనతో అవకాశం కోల్పోయిన 3 లక్షల మంది,
అలాగే దాదాపు 20,000 మంది సిబిఎస్ఈ అభ్యర్థులకు అన్యాయం, అర్హులపై నిర్దయగా వ్యవహరించిన కూటమి ప్రభుత్వం అంటూ మరొక న్యూస్ అయితే వచ్చింది. ఏది ఏమైనప్పటికీ ఈ మెగా డిఎస్సికి సంబంధించినటువంటి అప్లికేషన్ గడువు అయితే రాత్రితో ముగిసింది. దీనిలో దాదాపు 3 లక్షల మందికి పైగా అభ్యర్థులకు అయితే అవకాశం రాలేదు. ఈ లక్షలాది మంది అభ్యర్థుల భవితవ్యమంతా కూడా సుప్రీంకోర్టులో ఉన్నటువంటి టెట్కి సంబంధించిన కేసు మీద ఆధారపడి ఉందన్నది డిఎస్ అభ్యర్థుల యొక్క నమ్మకం. అందువల్ల సుప్రీంకోర్టులో టెట్ మీద తీర్పు అనేది, విచారణ అనేది ఈరోజు వస్తే చాలా మంచిదని, అది వాళ్ళకు అనుకూలంగా రావాలని లక్షలాది మంది అభ్యర్థులందరూ కూడా అన్ని సమస్యల మీద ఉన్నటువంటి 5 లక్షల మంది అభ్యర్థులు కూడా తప్పనిసరిగా టెట్కి సంబంధించినటువంటి తీర్పు అనేది అనుకూలంగా రావాలంటూ చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ప్రతి నిమిషం కూడా అప్డేట్ కోసం ఎదురు చూస్తూ వాళ్ళ యొక్క ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. మరి తప్పనిసరిగా లక్షలాది మందికి మంచి జరగాలని కోరుకుంటూ సుప్రీంకోర్టులో వీలైనంత త్వరగా టెట్కి సంబంధించినటువంటి విచారణ అనేది చేపట్టే విధంగా, అలాగే టెట్ అభ్యర్థులందరికీ, డిఎస్ అభ్యర్థులందరికీ కూడా ఆ సమయం వచ్చి టెట్ వచ్చే విధంగా అనుకూలంగా తీర్పు రావాలని మరొకసారి కోరుకుంటూ, అందరికీ మంచి జరగాలని మన కేజీ ఎడ్యుకేషన్ ఛానల్ ద్వారా కోరుకుంటూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరి చేత సబ్స్క్రైబ్ చేయించండి. అదే సందర్భంలో మీ విలువైన సమాచారాన్ని ఈ వీడియో కింద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో సవివరంగా సవినయంగా కామెంట్ చేయండి. అందరికీ మంచి జరగాలని మరొకసారి కోరుకుంటూ థ్యాంక్ యూ.